ఓం సాయి నాథాయ నమః. మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారమండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఆ బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఇంకా ఈ రోజొచ్చేసి మన బాబా సందేశం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. బిడ్డా, నువ్వు ప్రయత్నిస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా విఫలం అవుతున్నాయని చెప్పి నువ్వు ఆందోళన చెందకు. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఏ పని ఎప్పుడు జరగాలో అప్పుడు తప్పకుండా జరుగుతుంది. నేను చెప్తున్నాను కదా బిడ్డ, నువ్వు ప్రశాంతంగా ఉండు. నువ్వు కోరిన కోరిక నేను తప్పకుండా నెరవేరుస్తాను. ఫ్రెండ్స్, విన్నారు కదండీ! మన సాయి మనకి అందిస్తున్న సందేశం. కా ఈ సందేశం ఏమిటంటే, ఒక భక్తుడి జీవితంలో జరిగిన సంఘటన కూడా ఇప్పుడు మనం ఒక కథ రూపంతో అయితే మనం తెలుసుకుందామండి. ఇంకా ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా లేట్ చేయకండి. వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు సాయి సందేశాలొస్తాయి. అలాగే భక్తుల జీవితంలో జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో, అయి మన కథ రూపంతో అయితే మనం తెలుసుకుందామండి. అలాగే మీ జీవితంలో జరిగిన సంఘటనలు, అద్భుతాలు ఏవైతే ఉన్నాయో అవి 10 మందితో అంటే మన యూట్యూబ్ ఛానల్ ద్వారాగా అందరికీ కూడా తెలియచేయాలి. బాబా మీ జీవితంలో చేసిన మహిమ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్‌కి కాల్ చేసి మీ జీవితంలో జరిగిన అద్భుతాలు ఏవైతే ఉన్నాయో, బాబా చేసిన మహిమలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా మీరు మాతో పంచుకోండి. మీరు చెప్పిన ప్రతీది కూడా మేము బుక్‌లో రాసుకొని అది ఇంకొక వీడియో చేసి మేము ప్రతి సాయి భక్తులకి కూడా షేర్ చేస్తామండి. ఇంక లేట్ చేయకుండా ఇప్పుడు మన బావ భక్తుడి జీవితంలో జరిగిన అద్భుతం ఏదైతే ఉందో, అది ఇప్పుడు మనం ఒక కథ రూపంలో తెలుసుకుందామండి. ఇంకా లైక్ చెప్తే వెంటనే లైక్ చేసేయండి. అస్సలు మర్చిపోకండి. నేను ఏ భక్తుడి పేరులైనా లేదా భక్తుల పేరుని ఎవ్వరైనా సరే ఎవరి పేర్లైనా కేవలం కల్పితం మాత్రమేనండి. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. కల్పితం మాత్రమే. ఎందుకంటే నేను చెప్పిన కథ మీకు పూర్తిగా అర్థం అవ్వడం కోసమే నేను కొన్ని పేర్లనేవి వాడుతున్నాను. అంతేగాని ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు. దయచేసి ఎవరు కూడా తప్పుగా అయితే అనుకోకండి. కేవలం ఈ కథ మీకు అర్థం అవ్వడం కోసం మాత్రమే పేర్లనేది నేను వాడడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అర్థమైంది అనుకుంటానండి. ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. భక్తుడి పేరు సింపుల్‌గా మనం రాజు అని పెట్టుకుందామండి. ఓకేనా? హ్మ్. ఒక భక్తుడి పేరు రాజు. అతను ఒక చిన్న పల్లెటూరులోనే జీవిస్తూ ఉండేవాడు. అతను ఎంతగానో అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉండేవాడు. అతను షిరిడీ ఎళ్ళాలని ఎక్కువగా ఆశపడుతూ ఉండేవాడు. కానీ తను చిన్నప్పటి నుంచి కూడా షిరిడీ వెళ్ళాలి అనుకునే కోరిక కలలాగే మిగిలిపోయింది. ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాడు షిరిడీ వెళ్ళాలని. కానీ షిరిడీ వెళ్ళలేకపోయాడు. పైగా ఆయనకి పెళ్ళిడికొచ్చినప్పుడు కూడా ఆయనకేంటంటే అనారోగ్య సమస్య అనేది వచ్చింది. ఎందుకంటే ఆయన వ్యవసాయం పని చేస్తూ ఉంటారన్నమాట. ఒకరోజు అనుకోకుండానే అతనికి ఒక పాము కరిచింది. ఆ పాము కరవడంతోటి అతనికి అప్పుడు చికిత్స అయితే పొందారు గానీ, పూర్తిగా అయితే కోలుకోలేకపోయారన్నమాట. ఇంకా అతనికి కాలు ఏదైతే ఉందో, అది మెల్లమెల్లగా వాపు రావడం, కాలంతా కూడా నల్లగా అయిపోవడం, ఇంకా పొరల కింద వస్తాయి కదండీ కాళ్ళు, అలా రావడం. ఈ విధంగా కాళ్ళు రావడంతోని అతను ఎంతగానో బాధపడుతూ ఉంటారు. తనకి తల్లి అనేవారు ఒకరే. అంటే తను చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారైతే చనిపోవడం అయితే జరిగిందండి. అమ్మ అయితే చిన్నప్పటి నుంచి కూడా చూసుకుంటూ వచ్చేదిమాట. అమ్మ కూడా ఏంటంటే ఇళ్ళల్లో పని చేస్తూ ఉండేది. తెలుసు కదండీ! ఉన్న వాళ్ళ ఇంట్లోనే పాపం పని చేస్తూ, వంట పని చేస్తూ, ఇంట్లో బట్టలు ఉతకడం, ఇలాంటి పనులు చిన్న చిన్న పనులంటూ కూడా చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేది. తన పరిస్థితి ఎలా ఉన్నా సరే కడుపు అంటే రాజు ఎక్కడ కూడా నమ్మకం అనేది అస్సలు కోల్పోలేదండి. ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. అతనికి అనారోగ్య సమస్య వచ్చింది. ఇక కాలు మాత్రం ఏమాత్రం కూడా బాగోలేదన్నమాట. అంటే ఆయన లెగిసి అతని పనులు అతను చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేదన్నమాట. అలాంటి తను బయట పనులకు కూడా వెళ్ళలేడు. ఇంకా తన తినడానికి కూడా
తన తల్లిగారి సంపాదనతోనే ఇల్లు జీవనం సాగిస్తూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో కూడా బాబాని మాత్రం రాజు నమ్మడం అసలు నమ్మకం అనేది కోల్పోలేదమాట. రాజు ఎప్పుడు బాబాని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఒక్కటే వేడుకునేవాడు. "బాబా నీ షిరిడీకి నన్ను తీసుకెళ్ళు బాబా. నీ షిరిడీ తీసుకొచ్చిన తర్వాత నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళిపోయినా సరే పర్వాలేదు. ఆ తర్వాత నా ఊపిరి ఆగిపోయినా సరే పర్వాలేదు బాబా! దయచేసి నీ షిరిడీ తీసుకెళ్ళు" అంటే ఒక రోజున తన పక్కింటున్న ఒక ఆమె అడిగారన్నమాట. "బాబు నీ పరిస్థితేమో ఇలా ఉంది. ఎవరు షిరిడీ వెళ్ళినా సరే ప్రసాదం తీసుకొచ్చారా? బాబా విగ్రహం తీసుకొచ్చారా? అని ఈ విధంగా అడుగుతూ ఉంటావు కదా! నీ పరిస్థితి ఇలా ఉన్నా సరే, బాబా మీద నీకెప్పుడు కూడా కోపం రాలేదా?" అని అడిగారు. చూడండి ఇక్కడ ఇది కూడా ఒక రకంగా బాబా పెట్టిన పరీక్ష. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించగలరండి. ఇది కూడా బాబా పెట్టిన పరీక్ష మాట. ఎందుకంటే అతని మనసులో ఏదైతే ఉందో అది ఆమె తెలుసుకోవడం కోసం. అంటే బాబా ఆమె రూపంలో బాబాని పరీక్షిస్తున్నాడన్నమాట. ఆమె ఈ విధంగా అడగగానే రాజు చెప్తాడు, అయ్యో! అమ్మా! మనకి ఏదైనా ఒక కష్టం వచ్చింది అంటే కనుక, ఆ కష్టం వెనుక బాబా చెయ్యుంది. బాబా అనుగ్రహం ఉంది. బాబా ఇలా చేశాడని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు ఈ కష్టాన్ని అనుభవిస్తున్నాను అంటే, ఆ కష్టానికి కారణం నేనే అవుతాను. ఏ జన్మలోనే ఏ పాపం చేశానో, లేదా ఏ జన్మలోనే ఈ పాపం చేశానో, నాకు నాకు తెలిసి నేను ఏ పాపం చేయలేదని నేను అనుకుంటున్నాను. కానీ నాకు తెలియకుండానే ఎవరి జీవితంలో ఏమో అన్యాయం జరిగిందేమో నా వల్ల. లేదా ఎవరైనా సరే నా వల్ల ఎంతగానో నరకం అనుభవించారేమో! అందుకని లేదంటే నా వల్ల ఎవరికైనా ఆపద కలిగిందేమో! అందుకే ఈ జన్మలోని నేను చేసిన పాపంకే ఇప్పుడు నేను ఈ శిక్ష అనేది అనుభవిస్తున్నాను. అంతేగాని మనం నమ్మే ఆ దేవుడు మనల్నెప్పుడు కంటికి రెప్పలా కాపాడుతూ వస్తాడే కానీ, మనల్ని పరీక్షించడానికి ఇంతటి బాధాకరమైన సంఘటనలు మన జీవితంలో జరగనివ్వడు. మనకి ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఆ కష్టాన్ని ఎలా తొలగించాలి అని చెప్పి బాబా చూస్తాడే కానీ, మనకి కష్టం అనేది పెట్టడు అని ఈ విధంగా చెప్తూ ఉంటారనమాట. వెంటనే ఆమె నవ్వుతూ ఇంట్లోకైతే వెళ్ళిపోయిందంటండి. నవ్వుతూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ ఊర్లోనే అంటే అదొక చిన్న పల్లెటూరైనా సరే, అక్కడ సాయిబాబా భక్తులు ఎక్కువగా ఉంటారంటండి. ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారైనా సరే అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా కలిపి ఒక బస్సు లేదా 2 బస్సులు ఇలా మాట్లాడి ట్రావెల్స్ కింద ఇలా షిరిడి వెళ్తూ ఉంటారన్నమాట. దగ్గర దగ్గర ఒక వారం, 10 రోజులు. షిరిడి ప్రయాణం, ఇంకా పక్కపక్కన ఉన్న ఊర్లు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటారు కదండీ! మీకు కూడా తెలుసు కదండీ! వాళ్ళు కూడా అదే విధంగా వెళ్తున్నారన్నమాట. ఆళ్ళని ఇతను అడిగాడు. నేను కూడా షిరిడీ వస్తాను అంటే, మీరిక్కడ బాగా గమనించగలరండి. బాగా గమనించగలరు గుర్తుపెట్టుకోండి. అతని కాళ్ళు బాగోకపోయినా, అతని పని అతను సరిగ్గా చేసుకోకపోయినా సరే, నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడాని, నేను షిరిడీ వస్తాను నన్ను తీసుకెళ్ళండి అంటే, అక్కడ బస్ డ్రైవరు అంటే ఇంకా అందరిని కూడా మాట్లాడి తీసుకెళ్ళే ఒక వ్యక్తి ఉంటారు గదండీ! ఆ వ్యక్తి దగ్గరికెళ్ళి ఇతను రాజు ఎళ్లి అడిగితే అతను చెప్పాడు, రాజు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి నడవలేకపోతున్నావు కదా! నువ్వు షిరిడి ఎలా రాగలవు? అని చెప్పి కొంచెం ఎటకారంగా నమ్మడం అయితే మొదలుపెట్టాడంట. ఇంక నువ్వు రాలేవు కదా! అయినా సరే బస్సు అంతా కూడా ఫుల్ అయిపోయింది. ఒక్క సీటు కూడా ఖాళీ లేదు అని చెప్తానే రాజు ఎంతగా బాధపడుతూ ఇంటికొచ్చేసాడు మాట. ఇంటికొచ్చి ఇంకా ఆ రోజు భోజనం కూడా చేయకుండా ఎందుకో బాధపడుతూ పడుకున్నాడు. పడుకున్నప్పుడు ఈ విధంగా అనుకున్నాడనమాట తన మనసులోని బాబాని తలుచుకుంటూ ఈ విధంగా అనుకున్నాడు. బాబా షిరిడీ రావాలని ఉంది బాబా. నేను ఎంతకాలం బతుకుతానో నాకు తెలీదు బాబా. నేను బతికినంత కాలంలో ఒక్కసారి నన్ను షిరిడీ తీసుకెళ్ళు బాబా. నన్ను దయచేసి నన్ను షిరిడీ తీసుకెళ్ళండి. నన్ను మీ సన్నిధిలోకి నన్ను తీసుకెళ్ళండి అని చెప్పి చాలా బాధపడుతూ పడుకున్నాడనమాట. పడుకుంటే ఇప్పుడు తెల్లవారుజామునేటప్పటికి ట్రావెల్స్ అతను అదే బస్సు అంటే అందరిని మాట్లాడి ఎక్కించి తీసుకెళ్ళే అతను ఉంటారు కదండీ! అతను తెల్లవారుజామున 6:00కంతే వచ్చేసాడండి. 6:00కల్లా రాగానే టకటకమని తలుపు కొట్టి వెంటనే రాజు, రాజు అని పిలుస్తూ ఉన్నాడు. వెంటనే వాళ్ళ అమ్మగారు వచ్చారన్నమాట. వాళ్ళ అమ్మగారొస్తే రాజున్నాడా అనంటే, రాజు పడుకున్నాడంటే, "ఒకసారి లేపమ్మా" అన్నారు. వెంటనే లేపిందన్నమాట. వాళ్ళ అమ్మగారు రాజుని లేపారు. లేపితే రాజు
చూడు నీకోసం ఎవరో వచ్చారు చూడు అని అంటే వెంటనే రాజు వచ్చి చూస్తాడనమాట. రాజు చూడగానే అన్న ఏంటి మీరు ఎలా వచ్చారు అంటే, రాజు నన్ను క్షమించు రాజు. నీ విషయంలో నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. ఎగతాళి చేశాను. నన్ను క్షమించు. నిన్ను నేను షిరిడి తీసుకెళ్తాను అని చెప్పి అంటే రాజు వెంటనే ఆనందపడుతూ ముందుగా ఆశ్చర్యపోయాడు. ఏంటంటే ఎగతాళి చేసిన అతను, "నువ్వు రాలేవు, చేయలేవు. ఒక సీటు కూడా ఖాళీ లేదు. రావడానికి ప్లేస్ లేదు" అని చెప్పి అతను అలాంటిది సడెన్‌గా పొద్దున్నేటప్పటికి వచ్చి రమ్మని చెప్పడం, అతనిది ఆశ్చర్యపోతున్నాడనమాట. రాజు ఏంటి ఈ వింత అని చెప్పి, "ఏంటన్నా ఏమైంది? నిన్న వద్దు అని చెప్పావు కదా! మళ్ళీ ఏంటి ఈ రోజు రమ్మని చెప్తున్నావు" అంటే, "లేదు రాజు నన్ను క్షమించు. నేను చేసిన పొరపాటు. మనం షిరిడి వెళ్తున్నాము, పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాము. పుణ్యం వస్తుంది అని చెప్పి మనం ఎంతో అనుకుంటూ ఉంటాము. కానీ మనకు తెలియకుండానే పాపాలు చేస్తూ ఉంటాము. పుణ్యక్షేత్రం షిరిడి వెళ్తుండగానే నీ విషయంలో నేను పాపం చేశాను. ఆ బాబా నా కళ్ళు తెరిపించాడు. రాజు నన్ను క్షమించు. నిన్ను షిరిడి తీసుకురమ్మని బాబా చెప్పాడు. నాకు రాత్రి కల్లోని బాబా వచ్చి నీ గురించి బాగా చెప్పడం అయితే జరిగింది. నన్ను క్షమించు రాజు. రా వెంటనే బట్టలయి సర్దుకో. నీకు అయిన ప్రతి రూపాయి ఖర్చు కూడా నేనే పెట్టుకుంటాను. నువ్వు బస్‌కి టికెట్ కూడా నువ్వు తీయని అవసరం కూడా లేదు. భోజనం కూడా నేనే పెట్టిస్తాను. నీకు కాఫీలు, టీలు, టిఫిన్‌లు అన్నీ కూడా నేనే పెట్టిస్తాను రాజు. అంటే అన్నా ఎందుకన్నా నీకెందుకన్నా శ్రమ అని చెప్పంటే అతను చెప్తాడు, "నీ విషయంలో నేను తప్పు చేశాను. ఆ తప్పు నేను ఈ విధంగా సరిదిద్దుకుంటాను. కాదని అనొద్దు. నువ్వు ఆ ప్రియమైన సాయి భక్తుడివి." అని చెప్పి ఈ విధంగా అంటే వెంటనే రాజు కూడా బట్టలయి సర్దుకొని ఆ రోజే షిరిడీ కూడా వెళ్ళడం అయితే జరిగిందండి. చూసారా ఫ్రెండ్స్? బాబా ఎంతటి మహిమ గల మన సాయినాథుడు ఎంత మహిమ గల సాయినాథుడో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. అలాగే ఈ రాజు అనే ఒక భక్తుడి జీవితంలో జరిగిన సంఘటన కూడా ఇప్పుడు మీరు చూసారు కదండీ! మామూలుగా అతని పేరు బయటకి చెప్పకూడదు కదా అని చెప్పి అతని పేరు మనం రాజు అని పెట్టడం అయితే జరిగింది. ఇంకా చూసారా? ఆ షిరిడి నుంచి ఇంక షిరిడి వెళ్ళలేము. అంటే మనం ఉన్న పరిస్థితిలో మీరొక్కటి కథ ద్వారాగా మీరు పూర్తిగా ఒకటి తెలుసుకోవాలండి. అది ఏంటంటే మన జీవితంలో మన పరిస్థితి ఇలా ఉంది కదా! మనకిష్టమైనయన్ని కూడా మనం కోల్పోవడం లేదా ఇంకా మన ఆశలన్నీ వదులుకుందాం. ఇంకా జరగని పని ఎందుకు ఎక్కువగా ఆలోచించడం. ప్రయత్నించినా సరే వేస్టు అని ఎప్పుడు కూడా అనుకోవద్దండి. మీరు ఏ పని అయినా సరే మీరు ప్రయత్నిస్తే తప్పకుండా విజయం అయితే సాధిస్తారండి. నిజంగా చెప్తున్నాను. చూడండి అతను నడవలేని పరిస్థితిలో ఉండి కూడాని బాబా తీసుకెళ్తాడని నమ్మకం ఉన్ ఉన్ ఉంచి ఎలాగైనా సరే తన వంతు తన ప్రయత్నం చేశాడు. తన ప్రయత్నం ఎక్కడ కూడా వృధా కాలేదండి. మీరిది గమనించగలరు. అంటే మీరు కూడా అంతే. మీ ప్రయత్నం ఏదైతే ఉందో అది ఎంత కష్టంగా ఉన్నా సరే బాబా మీద నమ్మకం, విశ్వాసం, శ్రద్ధ, సబూరితో ఉంచి మీరు చేస్తూ ఉంటే గనక తప్పకుండా మీరనుకున్న పనిలో ఖచ్చితంగా మీరు విజయం అయితే సాధిస్తారండి. ఈ వీడియో మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి.